ఉన్నాం. ఈ రోజు తెలంగాణ హక్కుల కోసం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, గంగా గంగా గారి నాయకత్వం. బయట అందరూ లోపలికి రావాలి. నాకు తెలుసు మీరు అందరూ పొద్దున బయటకు వచ్చారు. నాకైతే బట్ మీ అందరూ కూడా ఓపికగా ఇంతసేపు కూర్చున్నారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవమైన పెద్దలు మన కరీంనగర్ కాలేజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయ పెద్దలు వినోద్ కుమార్ గారికి, గంగుల కమలాకర్ గారికి మరియు ఎంపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, కౌన్సిలర్లకి మరియు ఎంపీటీసీలకి, వైస్ ఎంపీలకి మరియు బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యక అధ్యక్షులకి, ఉపావశ్యక అధ్యక్షులకి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మీ అందరూ కూడా నన్ను ఇంత పెద్ద ఎత్తున మెజారిటీలో గెలిపించి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా హుజరాబాద్ వల్ల కేసీఆర్ గారి కింద మన హుజరాబాద్ ఎగిరేయడం చాలా సంతోషకరమైన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడకుండా ఇలా వినోద్ కుమార్ గారికి, గంగా కమలాకర్ గారికి ఇద్దాం. మీ అందరికీ ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఖచ్చితంగా ఎవరు కూడా తొందరపడకండి. మనకి మంచి రోజులు వస్తున్నాయి. మీరు దీనిగా చెప్పిన మైకులు చెప్పలేరు. మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మనకి మంచి రోజులు ప్రతి సంవత్సరాలు, ప్రతి నెలలోనే మంచి రోజులు ఉంటే ఇంకా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎంత అభద్రత భావనతో ఉండడో మీరే చూస్తా ఉన్నారు. నిన్న ఎంతమంది సభలు మాట్లాడేదో మీరే చూస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా చాలా మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంత బాధకులు లేకపోతే బలహీనంగా ఉన్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, ఖచ్చితంగా మనందరం కూడా ఎటు పరిస్థితిగా వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ కూడా చేతులు చూడండి, శిరస్సు ఉంచి మరీ కోరుకుంటూ సెలవు చూస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ డెవలప్మెంట్ కోర్టు దగ్గర ఇక్కడే డెవలప్మెంట్ చేసిన ఒక్క డెవలప్మెంట్ ఓటేసి కొట్టడానికి మరి డెవలప్మెంట్ కంటిన్యూ కావాలంటే మన గెలవలేదు, గెలవలేదా? ప్రభుత్వం లేదు, నిధులు కావాలి. వాయిస్ రాజకీయ తీసుకుని రోడ్ల గురించి చెప్పాలి. నువ్వు